హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒకే కస్టమర్‌వి 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. పెద్ద సైజ్ అంటే 38 చెస్ట్ లూజు, 36 నడుము లూజ్ అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఒకే కస్టమర్‌వి బ్లౌజెస్ ఎక్కువగా ఇచ్చినప్పుడు ఒకే మోడల్ పెట్టమన్నప్పుడు ఇలా కట్ చేస్తే మనకు పని అనేది తొందరగా అవుతుంది. కానీ జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. చూడండి కింద మొత్తం హెచ్చు తగులుంది. ప్యూర్ కాటన్ లైనింగ్ అనమాట ఇది. ఇంకా నేను ఉతికేసాననమాట. అంటే వాటర్లో తీసేసి ఐరన్ చేశాను. అయినా గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఎగుడు దిగుడుగా బాగా అయిపోయాయి. ఇంకా మొత్తం ఐరన్ చేసేసి పెట్టుకొని తీసుకొచ్చాననమాట. ఇంకా కింద హెచ్చు తగ్గులు మొత్తం తీసేస్తున్నాను. 3 బ్లౌజులు ఒకేసారి వేసాను చూడండి. ఓపెన్స్ అటువైపు ఉంది, జెయింటింగ్ అనేది నా వైపు ఉందనమాట. చూడండి ఇక్కడ మొత్తం కింద స్ట్రేట్గా చేసేసుకున్నాను. మీరైతే వీడియోకి లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, పాయింట్లు ఇవ్వట్లేదు. మీరు హైప్ ఇచ్చి పాయింట్లు ఇస్తేనే నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి కింద హెచ్చు తగ్గులు తీసేసి 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకొని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగు, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగు, ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఎందుకంటే ఈ 1 ఇంచ్ బ్యాక్ డాట్ వేస్తాం కదా దానికోసం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా హైట్ చెక్ చేసుకోవాలి. చూడండి వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ ఇవ్వండి. ఈ విధంగా ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క హైట్, ఇది వచ్చేసి వెడల్పు. అంటే మనకు కావాల్సిన క్లాత్ మొత్తం వచ్చేసింది. దీంట్లో చెస్ట్ లూజ్ చూసుకుందాము. చెస్ట్ లూజ్ ఉక్స్ సైడ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూడండి ఈ విధంగా ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు టేప్ పెట్టేసి కొంచెం లాగి పట్టి చూసేస్తే వస్తుందన్నమాట. 9.5 ఉంది ఇక్కడ నాకు, చూస్తున్నారు కదా. 9.5 ఉంది. 9.5 అంటే మనకు 38 ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్కి నడుముకి పెద్ద తేడా లేదండి. వీళ్ళకి ఎలా ఉంటుందంటే చేతులు వచ్చేసరికి సన్నగా ఉంటాయి, ఈ సైజుకి తగ్గట్టుగా ఉన్నాయి అన్నమాట. ఇంకా ఆమ్ రౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఆమ్ రౌండ్ తక్కువగా ఉంటుంది. చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, నడుము లూజ్ ఎక్కువగానే ఉంటుంది. చేతులు మాత్రం కొంచెం బాడీ కొంతమందికి అలా ఉంటుంది చూడండి. చేతులు సన్నగా ఉండి బాడీ మొత్తం ఒకే విధంగా ఉంటుంది కింద నుంచి పై వరకు అలా అనమాట. ఇంకా నడుము లూజు, చెస్ట్ లూజు ఇక్కడ మనం 2 చెక్ చేసుకున్నాం కదా. చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని బ్యాక్ నెక్ అయితే చెక్ చేసుకుందామండి. చూడండి ఇక్కడ బ్యాక్ నెక్ కూడా ఎక్కడికి ఉందో అక్కడికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ ఇచ్చేసాను. అక్కడికి ఒక లైన్ వేసేసుకున్నాను చూడండి. వచ్చినంత పెట్టకండి, ఎందుకంటే కుట్టిన తర్వాత మళ్ళీ నెక్ అనేది కిందికి అయిపోతుంది, అప్పుడు ఏమీ చేయలేం. కాబట్టి ఇక్కడ ఈ సైజుకి 2.5 ఇంచుల నెక్ లూజ్ పెడుతున్నానండి. 2.5 పెట్టొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. 2.5 పెడితే షోల్డర్ జంప్ అవుతుంది, అందుకని చెప్పేసి పైన వచ్చేసి 2.5, కింద వచ్చేసి 3 ఇంచులు ఎక్కువ డీప్ వేస్తారనమాట. ఇంక ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకుంటే షోల్డర్ అనేది అస్సలు జారాలన్నమాట. నెక్ డీపు ఉంటుంది. బ్లౌజ్ భుజాల మీద నుంచి భుజాల పై నుంచి అస్సలు కిందికి జారదు. ఇంకా ఇలా కట్ చేయడం వల్ల ఈ మూలన 1/2 ఇంచులో ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుంటున్నాను చూడండి నీట్గా ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, ఆ లైన్ కంటే ఇంకొంచెం బయటికి మార్కింగ్ ఇచ్చాను, ఎందుకంటే చాలా డీప్ వేస్తారనమాట అందుకని. ఇంకా షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత ఖర్చులతో సహా కలిపి చూసేసుకోవాలి ఈ విధంగా ఇలా. ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ చూడండి. చంక డౌన్ కూడా సైజ్ ప్రకారం కింద 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసుకున్నాం కదా, అక్కడ నుంచి చూసి పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ చంకని బాక్స్ షేప్లో మార్కింగ్ ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇచ్చేసుకొని ఇక్కడ నెక్ చూడండి చాలా డీప్ ఉందన్నమాట. నేను 3 ఇంచెస్ కింద డౌన్ కోసం పెట్టాను, మళ్ళీ కొంచెం లైన్ బయటికి మార్కింగ్ వేసాను కదా. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి 1 ఇంచ్ పెట్టేసుకొని నీట్గా షేప్ ఇస్తున్నాను చూడండి. చంక రౌండ్ అని తిప్పుతున్నాను. ఇక్కడ 1.5 ఇంచులు చెప్తూ ఉంటావు కదా అంటే డీప్ నెక్ కదా, 1 ఇంచ్ పెడితే సెట్ అవుతుంది. 1.5 ఇంచ్ 1.5 కానీ 1.5 ఇంచ్ కానీ పెట్టామనుకోండి ముడత వచ్చేస్తుంది అనమాట. డీప్ నెక్ ఉన్నప్పుడు ఈ మూలన 1 ఇంచ్ సరిపోతుంది. ఇంకా బ్యాక్ డాట్ వచ్చేసి మనం షోల్డర్కి ఎదురుగా వేసేసుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను చూడండి సైజుకి. నేను ఎక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచు కుట్టుకు వదిలేసుకొని ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను చూడండి. 8.5 ఇంచులు ఉందండి సైజుకి. ఇక్కడ నా చేయి అడ్డమైపోతుంది కదా, మీకు చూపిస్తాను చూడండి.
సైజుకి వచ్చేసి 8.5 ఉంది. ఇక్కడ వచ్చేసి 8.5కి ఒక గీత 2 గీతలు అలా ఎక్కువ ఉంది. మనం కటింగ్లో కొంచెం పైకి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ చంక అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి నేను నీట్గా కట్ చేసేస్తున్నాను. మీరు నెక్ డీప్ పెట్టినప్పుడు ఇలా కట్ చేయండి. అస్సలు షోల్డర్ అనేది జారదనమాట. ఇంకా వాళ్ళకి డీప్ ఉంటుంది. నెక్ భుజాల పైనుంచి అస్సలు జారదు. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా. మీరైతే పిన్స్ పెట్టేసుకోండి. అన్నీ ఒకేసారి వేసి కట్ చేస్తున్నప్పుడు పిన్స్ పెట్టేసుకుంటే మీకు స్టిచ్చింగ్ అది కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నాకు అలవాటు, ఇంక నేను కట్ చేస్తాను కాబట్టి డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. నడుము దగ్గర కొద్దిపాటి క్లాత్ క్రాస్గా తీసేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. చూడండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా మనకి. చూడండి మీకు నెక్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ఇలా చూసారు కదా, షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి దగ్గరగా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఇలా అవుతుందన్నమాట. ఇంకా చూడండి కింద నెక్ వచ్చేసి డీప్గా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. షోల్డర్ అనేది అస్సలు జారదనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇంకా తీసుకుంది మీటర్ లైనింగ్ కాబట్టి ఎలాగూ సరిపోతుంది. ఇంకా నేను బ్యాక్ కట్ చేయగానే తర్వాత వచ్చేసి ఫ్రంట్ కట్ చేస్తానన్నమాట. బ్యాక్ తర్వాత ఫ్రంట్ కట్ చేసేస్తాను. చూడండి ఇక్కడే ఇంకా బ్యాక్ పార్ట్ 3 కట్ చేసాం కదా, దాంట్లో ఒకటి తీసేసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి మొత్తం కూడా ఈ విధంగా నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ ఇస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ మళ్ళీ ఇంకొక లైన్ వేస్తానండి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజాపట్టి వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ వీ షేప్లో అవ్వకుండా ఉండేందుకు ఖర్చు అనమాట. ఇంకా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి మొత్తం కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ పడలేదు కదా, నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేస్తున్నాను. చూడండి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల 1/2 ఇంచ్ లోతు, మీరు ఏ సైజ్ అయినా అవనివ్వండి, ఫ్రంట్ పార్ట్కి మాత్రం 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ. ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ చూడండి, నేను ఎలా కట్ చేశానో అలాగే చూపిస్తున్నాను అనమాట. ఒక్క పాయింట్ స్లో చేశాను అంతే, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా, అందుకని. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు పొడవు ఎంత వచ్చిందనేది చూసుకోండి. చూడండి ఇక్కడ నాకు 12 పైన వచ్చిందనమాట. 12.5 అలా, 12.5 కొంచెం తక్కువగా అలా వచ్చింది. ఇంకా నేను ఇక్కడ కొంచెం 13 అలా పెట్టేసుకుంటున్నాను. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాను వచ్చిన దానికంటే. ఎందుకంటే మనం కుట్టు వేస్తాం కదా, షోల్డర్ కుట్టు వేస్తాము, క్రాస్ బెల్ట్ వేస్తాము, హైట్ అనేది తగ్గకుండా ఉండాలి. అలాగే చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వేసుకునే వరకు ఖర్చులతో సహా, అంటే కుట్టు కోసం క్లాత్తో సహా చూసేసుకొని అక్కడికి ఫ్రంట్ డాట్కి ఒక లైన్ వేసేస్తాను అనమాట ఇలా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్లో మెయిన్గా ఫ్రంట్ హైట్, ఫ్రంట్ నెక్ కరెక్ట్గా చూసుకోవాలి. సైజుకి తగ్గట్టుగా నెక్ ఉంటుంది కదా, ఫ్రంట్ నెక్ కూడా వీళ్ళకి కొంచెం డీప్గానే ఉంటుందన్నమాట. ఇంకా నెక్ పెట్టేసుకొని పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసి నీట్గా కర్వ్ ఇచ్చేసుకోవాలి, నెక్ కర్వ్. ఇప్పుడు ఫస్ట్ హుక్స్ నుంచి 4వ హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి షేప్ ఇవ్వాలి. ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని సైడ్ వైపున నేను ఒక 1/2 ఇంచ్ క్లాత్ పెంచాను చూడండి. ఎందుకంటే డాట్ కూడా వీళ్ళకి పెద్దగానే వేస్తాము, అందుకని చెప్పేసి తగ్గకుండా ఉండేందుకు, హుక్స్ పట్టి కాజాపట్టి గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉండేందుకు. ఇంకా డాట్ విషయానికి వస్తే టేప్ ఏమీ అవసరం లేదండి. నేనైతే ఇలా షోల్డర్కి ఎదురుగా పెట్టేసుకొని ఇలా వేసుకోవాలని మీకు చూపిస్తున్నాను. నేనైతే స్టిచ్చింగ్లో డైరెక్ట్గా వేసేస్తానమాట. ఏ బ్లౌజ్ అయినా ఏ సైజ్ అయినా అవనివ్వండి, షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని వేస్తాను. హుక్స్ పట్టికి మిడిల్లో ఒక డాట్ వేస్తాం. ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా నీట్గా కట్ చేసుకోవడమే. ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకోవడమే. ఇలా అన్నీ ఒకేసారి వేసి కట్ చేసినప్పుడు కదలకుండా చూసుకోవాలన్నమాట. కింద అన్నీ సమానంగా ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలండి. ఒక్కొక్కటి లోపలికి ఒక్కొక్కటి బయటకు ఉందనుకో మళ్ళీ బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అందుకని
ఏంటంటే వాయిస్ స్పీడ్గా మీకు అర్థమయ్యేటట్టుగా ఒకటి తర్వాత ఒకటి చెప్పడం వల్ల కొంచెం తడబాటు, కొంచెం నత్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది మధ్య మధ్యలో. నాకైతే నత్తి లేదు కానీ అలా అనిపిస్తుందన్నమాట ఒక మాట తర్వాత ఒక మాట చెప్పడం వల్ల. ఇంకా నీట్గా టక్స్ అయితే పెట్టేసుకోవాలి ఎక్కడికక్కడ. ఈ విధంగా టక్స్ పెట్టేసుకుంటే మనకు బ్యాక్ ఫ్రంట్ రెండు రెడీ అయిపోయాయి. ఇంకా ఇక్కడ మనం బ్యాక్ ఫ్రంట్ తీసిన దగ్గర ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత కూడా క్రాస్ బెల్టులు కట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరైతే హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్రాస్ బెల్టులు కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడే కట్ చేస్తున్నాను. నాకు హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనమాట, అంటే మరీ ఫుల్ కాదు అలా అని చెప్పేసి మరీ హాఫ్ కాదనమాట. ఇంకా సైజ్ బ్లౌజ్ యొక్క క్రాస్ బెల్ట్ ఒక సైడ్ ఉంటుంది కదా, అది తీసేసుకోండి. ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఒరిజినల్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక లైన్ ఇవ్వండి. దానికి ఖర్చు మీరు ఎంత పట్టుకుంటారనేది చూసి ఇచ్చేసుకోండి. నాకైతే 1 ఇంచ్ ఖర్చు పడుతుంది, ఎవరికైనా 1 ఇంచ్ సరిపోతుంది ఖర్చు. ఇంకా నీట్గా క్రాస్ బెల్ట్ కట్ చేసాం కదా, మిగిలిన క్లాత్లో వచ్చేసి హ్యాండ్స్ తీద్దాం. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కొంచెం హైట్ పెంచమన్నారనమాట. ఈ రెండు వచ్చేసి ఒకే సైజ్ పెట్టమన్నారు, కానీ ఎగుడు దిగుడుగా ఉంది కదా, అందుకని చెప్పేసి ఒకదానికోసం మిగతా క్లాత్ అంతా వేస్ట్ అవుతుందని విడివిడిగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ ఒక హ్యాండ్ కట్ చేశానంటే వాటిపైన వేసేసి మిగతా హ్యాండ్స్ కూడా కట్ చేస్తాను. 4 ఫోల్డింగ్స్గా వేసాను చూడండి. జెయింటింగ్ నా వైపు ఉంది. కింద నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసుకొని హెచ్చు తగ్గులు మొత్తం నీట్గా కట్ చేసేసి చూడండి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ అనేది నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా హైట్ ఎక్కడికుందో అక్కడికి, చంక డౌన్ ఎక్కడికుందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు హైట్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకే మార్కింగ్ ఇవ్వాలి. అక్కడికి ఒక లైన్ డౌన్, చంక డౌన్ దగ్గరకు ఒక లైన్ ఇచ్చేసి షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్గా కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. నాకు ఎక్స్ట్రా క్లాత్ అయితే జెయింట్ పడుతుంది. నేను జెయింట్ వేసినా కూడా అది కుట్లలోకి వెళ్ళిపోతుంది. నేను అలాగే కట్ చేస్తాను అనమాట. ఒకే సైడ్ జెయింట్ పడేటట్టు మాత్రం అస్సలు కట్ చేయను, ఇలాగే కట్ చేస్తాను. ఇంకా కర్వ్ తీస్తున్నాను చూడండి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో 3/4 ఇంచ్ లోతు తీసాను చూడండి. పెద్ద సైజ్ కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక హ్యాండ్ నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా సెట్ చేసుకొని ఈ హ్యాండ్ దానిపైన వేసేసి కట్ చేస్తాను అనమాట. ఇంకొకటి వచ్చేసి హెమ్మింగ్ కదా, ఈ హ్యాండ్ కంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూజ్ అవుతుంది, అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అనిపిస్తే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వైటీ స్టూడియోలో తెలుస్తుందన్నమాట ఎవరు ఎంత పర్సంటేజ్ చూస్తున్నారు అనేది. దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువగా చూస్తున్నారు.